నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా మరి ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం బీసీతో పట్టిన పార్టీలు ఎవరు గెలుస్తారో జనాల మనసులు రేవంత్ అన్న కొట్టిండట హాఫ్ సెంచరీ 50వ పోయిండు ఢిల్లీకి సృష్టి కేసులా ఇంకో ముగ్గురు అరెస్టు తొవ్విన కొద్ది బయటపడుతున్న వాస్తవాలు బంగారం రేటు మళ్ళా పిరమైంది మనసొంటోళ్లకు కొనుడైతదా మరి అప్పుడే అనుకున్నా మొన్నటిదాకా బంగారం సప్పుడు ఉంటలేదేంది బంగారం గురించి ఎవరు ఎక్కువ మాట్లాడతలేంది అసలు కొంటుర్రా కొంటలేరా బంగారం రేటు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని నా మెదలకు అత్తనే ఉన్నది ఇగో ఇప్పుడు బంగారం వార్త రానే వచ్చింది మా లోమల్క దిమాగ్ ఖరాబ్ ఏనే చేసింది ఒక్క రోజులో బంగారం రేటు జుయ్యి అని కూడా పెరిగింది కాదల్లా మరీ గంత పెరుగుడు ఎందుకు నాకు అర్థం కాదు ఎంత పెరిగిందో ఏం కథ ఎట్లా పెరుగుకుంటూ పోయిందో ఏడుదాకా పోతుంది ఏంది కథ అన్నీ అర్చుకొచ్చుకుందాం పాండ్రి ఓ అమ్మలు అక్కలు అవ్వలు జరంతా గుండె గట్టిగా వేసుకొని ఈ వార్త చూడురే రంది పెట్టుకొని అన్నం గిట్ట తినకపోయారు మళ్ళా లేదొక పరిశాను ఇక పెనిమిటిని సతాంచారు అట్లా కాదు మరి నేను ముందే చెప్పినా నా మాట వినకపోతే ఇవన్నీ లొల్లి పెట్టుకున్నారు ఇక ముచ్చట ఏంటిదంటే బంగారం రేటు మళ్ళీ పిరంగానే అయింది కాదు ఇప్పటికే బాగా పిరమందని అనుకో కానీ ఈ ఒక్కరోజే 1530 రూపాయలు పెరిగిందంటే ఇప్పుడు 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,1350 రూపాయలు తులం అంటే ఏ పాటు ఉంటుంది బ్యాగు నిండా నోట్ల కట్టలు పట్టుకపోతే చిన్నపాటి పర్సులో గింత బంగారం పెట్టుకొని రావచ్చు బంగారం రేటు గట్ల అయిపోయింది అన్నట్టు ఇదొక రికార్డ్ అట ఆల్ టైమ్ రికార్డ్ అంటారు చూడు గదన్నట్టు శుక్రవారానికి శనివారానికి 1500 రూపాయల ఫరక్ వచ్చింది ఎందుకంటే అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో జరంత ఎటమటం ఉన్నాయట ఉరుమి మంగళ మీద పడ్డట్టు అక్కడెక్కడో మార్కెట్లు గాయ అయితే ఇండ్లల్లో ఉన్న మన ఆడవరుసలకు లేనిపోని పరిశాను కాబట్టి కాదా మరి బంగారం అంటే మన వాళ్ళకి పాయరమైనాయే ఇక దావతులకు పోవాలన్నా బంగారం పెట్టుకోవాల్సిందే ఇక రేటు చూస్తేనేమో గిట్లుండే ఇక ఎంత దిమాగ్ ఖరాబ్ అయితే చెప్పు బంగారం గిట్లా పిరమైతుంటే మనసుండి బక్క పేదోళ్లకు బంగారం దుకాణాలకు ఓనికే మనసు అనిపిస్తుందా ఈ సమెత్తాన కొనేతందుకు మనసు వస్తుందా చెప్పురి ఇక కొప్పున్నమ్మ ఏ ముడిసైనా అందమన్నట్టు ఇక పైసలు గల్లోళ్ళు రేట్లు ఎంత పెరిగినా కొంటారు ఉన్న పరిశాన్ల సాదాసీర జనాలకాయే ఏందో ఏవో పాటు సూత్త అంటే ఈ ఏడాది ఆఖరికల్లా 150 కూడా అయ్యేటట్టే కొడుతుంది అందుకే పైసలున్నప్పుడు కొనుక్కొని దగ్గర పెట్టుకున్నాడు నయ్యమనిపిస్తుంది నాకైతే ఏమంటారు అది మన బంగారం మీద పడ్డది ఇక వెండి ధర కూడా పెరిగింది కిలో వెండి 1,13,500 రూపాయలకు అటు ఇటు ఉన్నదట నిజంగా ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మాయలు మోసాలు ఎరికైనాక అసలు ఈ దవాఖాన్లు అంటేనే అనుమానం కొడుతురోళ్ళ ఎంత చక్కటి దవాఖాన్నో ఏది దోక చేసే దవాఖాన్నో అర్థమైతలేదు పిల్లల పేర్లు చెప్పి నిరుతా మోసం చేసేటోళ్ళు ఏం చేసినా కూడా పాపం లేదనిపిస్తుంది ఎందుకంటే ఎవ్వలేమనుకున్నా మంచిదే ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక ఇప్పుడు ఈ దవాఖాన్ల మీద నజరేసిందట మరి ఏం చేస్తారు కావచ్చు ఏందో అరుచుకుందాం రండి సృష్టి డాక్టర్ నమ్రతమ్మ చేసిన దందతోని అందరికీ చక్కరచ్చట్లయింది కదా మేడం గారు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నారు పోలీసులు ప్రశ్నలు ఎత్తా అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయినా అని చెప్తాందంట రెండో రోజు నాడు మేడం గారిని ఇంట్రాగేషన్లు చేసిర్రు ఎట్లెట్లనో తిప్పలు పడుకుంటా కొన్ని నిజాలైతే బయటకు తీసే ఉపాయం చేస్తాండు ఈ దందాలు ఎవరెవరున్నారు ఎంతమంది పిల్లలు అటు ఇటు అయ్యిర్రు అవన్నీ నెమ్మదిగా తెలుసుకుంటున్నట్లు ఇక కొన్ని కొత్త పేర్లు కూడా బయటకు వస్తానని అంటాండ్రు అసలు శుక్రవారం నాడు మేడం పోలీస్ కస్టడీకి పోయే ముందు ముగ్గురు పేర్లు చెప్పింది కదా మిలిటరీ ఆఫీసర్ అని ఐఏఎస్ అజయం కల్లామని ఐపీఎస్ రామాంజనేయన్ గిట్లా చెప్పుకుంటూ పోయింది అసలు వాళ్ళకి దందాతో సంబంధం ఉన్నది ఇక వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇవి కూడా ఎంక్వైరీ చేస్తాండ్రు ఇక ఇంకొక దిక్కు రాష్ట్రంలో ఉన్న ఐవీఎఫ్ సెంటర్లకు చెకింగ్ చేసే పని పెట్టుకునేది తెలంగాణ సర్కారు కానీ ఇక్కడ ఏమైతుందంటే ఏదైతే బాధితులు ఉన్నారో సడన్గా ఎప్పుడో ఒకసారి వస్తారు
వాళ్ళు రావడము సడన్గా ఈ ప్రొసీజర్ చేయడము వెళ్ళిపోవడం అనేది జరుగుతాం. దాంతో ఏమవుతుందంటే ఇది ఎవరికి నోటీస్లోకి రావడం లేదు. అండ్ గత 2-3 సార్లు కూడా మా కన్సర్న్ సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ కూడా విజిట్ చేయడం జరిగింది. ఆమె క్లోజ్ ఉండడం జరిగింది ఆ టైంలో. ఇక్కడ మన చూసుకుంటే కనుక దీంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఇక్కడ అన్ని బెడ్స్ ఉన్నాయి. ఆ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 అవర్స్ వాళ్ళు అక్కడ ఉంటారు. దీంట్లో ఇది థియేటర్ ఉంది, ఇక్కడ థియేటర్ ఉంది. ఇక్కడ థియేటర్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే అనస్థీషియా మిషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ల్యాబ్కి సంబంధించిన రిపోర్ట్. అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఆ ఫోటోలో క్లారిటీగా ఉన్నాయి కదా, ఇక్కడ మీ దగ్గర ఉన్నటువంటి ఫొటోస్లో క్లారిటీగా ఉన్నాయి. అండ్ దానికి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ చేయడానికి కానీ హైదరాబాద్లో ఉన్న ఇటువంటి దవాఖానలకు ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తాన్లు. అందరు కరెక్ట్గానే ఉన్నారా, నియతగానే పిల్లలను అప్పచెప్తాన్రా, లేకుంటే వీళ్ళ కూడా బిచ్చపోలకు కూలీలకు పైసలు ఇచ్చి దిక్కుమాల దందాలు చేస్తాన్లా, ఇవన్నీ నడుచుకుంటాన్రు. సరే చెకింగ్లు చేస్తే మంచిదే కానీ ఈ చెకింగ్లు చెప్పక చెయ్యక చేయాలి సీక్రెట్గా. గంత సాటింపు చేసి చేస్తే ఏం పైది ఉంటుంది, వాళ్ళు జాగ్రత్తలు పడరా అని అంటారు పబ్లిక్. గణపతి బొప్ప మోరియా, ఆదా లడ్డు కాలియా, జై బోలో గణేష్ మహారాజ్కి. ఏంది డిజిటల్కి ఇప్పుడు గణేష్కు జై అంటున్నాను అనుకుంటురా? నేను చెప్పేది ఖైరతాబాద్ గణేష్ గురించి. ఇక గణపతి పండుగ వచ్చిందంటే మన కాడ అంతా ఖైరతాబాద్ గణేష్ని యాద్ చేసుకుంటారు కదా. ఈ తాప గణపతి ఏ అవతారం ఉంటుండు, ఎంత ఎత్తున నిలబడుతుండు, ఏం ఆలోచన చేస్తారు, ఏంది ఏం కథ. మరి గణపతి పండుగ అయితే దగ్గరకు వస్తుంది. ఖైరతాబాద్ గణేశుడు ఇప్పుడు ఏం చేస్తాడు, పండుగకు తయారవుతుండా లేదా చూద్దాం పండ్రి. చలో ఖైరతాబాద్ గణపతి దగ్గరికి. ఏ మాట కామాటలలో రాష్ట్రమంతటా గణేశుని పండుగ ఎంత జోర్దార్గా నడిచినా ఖైరతాబాద్ గణేశుని కాడ సంబరం అలాగే ఉంటుంది. మరి గణపయ్య మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పేరు పోయిండు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడు 69 అడుగుల ఎత్తుల దర్శనమిస్తాడటల్లో. అసలైతే ప్రతి ఏడాది ఒక్కొక్కడు పెంచుకుంటూ పోయేది. ఇక 2-3 ఏళ్ల సంది ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ తయారు చేస్తాండ్రు గణపతిని. ఈ తాప శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా మన భక్తులకు దీవనార్థులు ఇస్తాడు గణపయ్య. ఇక గణపతి విగ్రహం పనులు కూడా దగ్గర పడ్డాయి. ఇప్పటికే సగానికంటే ఎక్కువనే అయిపోయినాయట. రాత్రి పగలు రికాం లేకుండా విగ్రహాన్ని తయారు చేస్తూనే ఉన్నారు. అన్నట్టు గణపతికి కుడి దిక్కేమో జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత అయ్యగ్రీవ స్వామి ఉంటారు. ఇక ఎడమశై దిక్కేమో లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉంటారు. గణపతి పండుగ జరిగే 9-10 రోజులు ఈ ఖైరతాబాద్ అంతా జనంతో నిండిపోతుంది. ఉష్క పోతే రాలనంత జనం వస్తారు. పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు, సెలబ్రిటీలు వచ్చి దర్శనం చేసుకుంటారు. అందుకనే దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు సౌలతులు అవి చేస్తారు. సీమ చిట్టుక్కుమన్నా ఎరకయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టి గట్టి బందోబస్తులు చేస్తారు. ఇక ఇంకొక 25 రోజులల్లా బడా గణేశుని మనసు తృప్తిగా దర్శనం చేసుకునేటట్టు చేస్తుర్రిగా మనోళ్ళు. ఏంది ఆగస్టులోనే వానాకాలం అయిపోయిందా ఏంది? ఎండ గిట్ల కొడుతుంది. అగో గట్లనే అనిపిస్తుందల్లా బయట వాతావరణం చూస్తా అంటే. ఆ 5-6 రోజుల సంది వానదేవుడు మళ్ళీ సెలవులలో ఉన్నట్టే కొడుతుంది కదా. మళ్ళీ పత్తకు లేకుండా అయిండు. ఇక చినుకు లేదు, ఎండ కొడుతుంది. ఎందుకు కావచ్చు మరి? వానలు వస్తాయా రావా? కొంపదీసి చలికాలంకు జంపింగ్ అయినమా ఏంది? పాండ్ర ఒకసారి అరుచుకుందాము. నిజంగా ఈ కాలమే పరిశాన్ చేస్తాంది. మొన్నటి దాకానేమో వానలు మంచిగా పడ్డాయి. ఇక అది అసలు సిసలైన వానకాలం అని అనుకున్నామా? ఇక వాతావరణ శాఖలు కూడా మస్తు వానలు పడ్డాయి. అద్దంటే కూడా పడతానే ఉండయి. ఇక అందరు పైలంగా ఉండాలి అని చెప్పిర్రు. వాళ్ళు అట్లా చెప్పిర్రో లేదో వాళ్ళ దేవుడు మాయమైపోయిండు. ఎండ కొడుతుంది. అయితే ఈ ఆగస్టు నెలలో అప్పుడప్పుడు గట్ల వానలు వచ్చిపోతాయట. చుట్టం సూపు లెక్క ఎక్కువ వడేటనోళ్ళు. కానీ సెప్టెంబర్ నెలలో అయితే వానలట. వానలు అంటాన్రు. పెద్ద పెద్ద వానలు మస్తుగానే పడతాయని అంటాన్రు. చూడాలి మరి.
వానలు లేకున్నా మన ప్రాజెక్టులు మాత్రం కళ్ళలాడుతున్నాయి. అగో ఇది చూడుర్రి, నాగార్జున సాగర్ ఎట్లా గేట్లు ఎత్తిర్రో, కిష్టమ్మ నీళ్ళు ఎట్లా పోతున్నాయి చూడు. ఇదేమో శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తిర్రట. ఇక వానలు కూడా పడతలేవు కాబట్టి ఈ ప్రాజెక్టులను జలపాతాలను చూసేందుకు జనాలు లైన్లు కడతాండ్రు. ఇక శని ఆదివారాలు అయితే ప్రాజెక్టుల కాడ పండగ ఉంటది. వానలు లేవాయే మరి ఇన్లేంది అనుకునేరు ఎవరన్నా. మన కాడ వానలు లేకున్నా అటు మీది బాజుకు బొచ్చడు వానలులే కదా, ఏడ చూసినా వరదలే. ఇండు మునిగిపోయినా జనాలు కొట్టుకుపోయారు. ఇక మీద బాజుకు పడే వానలతోని ఆ వరదలన్నీ మన కాళ్ళకత్తాన్నాయి, మన ప్రాజెక్టులను నిండిపోతాన్నాయి. అంటే వానలేమో వాళ్లకు, నీళ్ళేమో మనకన్నట్టు. అదన్నమాట ముచ్చట. మన ముఖ్యమంత్రి రేవంత్ సారు యాడున్నాడో చెప్పుకొని చూద్దాం. నేను చెప్పాలనా, ఢిల్లీలోనే ఉన్నాడు. శుక్రవారం నాడు ఢిల్లీ విమానం ఎక్కి బుర్రుమని పోయిండు. అయితే ఒక సినిమా 100 రోజులు ఆడితే శత దినోత్సవం అని, 50 రోజులు ఆడితే అర్ధ శత దినోత్సవం అని అంటాం. ఇక దావత్ చేసుకునేదాకా నడవది. ఇక ఇప్పుడు రేవంత్ సార్ కూడా హాఫ్ సెంచరీ అంటే అర్ధ శత దినోత్సవం అనుకుంటా కేక్ కూడా కోసుకునే యాల వచ్చిందట. ఎందుకో చెప్తారండ్రి మరి. కొట్టిండు మన రేవంత్ అన్నల యాప్ సెంచరీ కొట్టిండోళ్ళు. సీఎం అయిన కాడికెళ్ళి ఢిల్లీ మనం ఎక్కుడు దిగుడు గిట్ల లెక్క పెడితే 50 మట్లయిందంట. 20 నెలలలో 50 మట్లంటే చిన్న ముచ్చట్నా? ఇంకేదిగా. అందుకే రేవంత్ అన్న కంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళే మరీ యాడ్ చేసి అర్ధశత దినోత్సవ సంబరాలు చేస్తాను. ఇగో మన కేటీఆర్ అన్ననైతే 1కి 2 3 అనుకుంటా ట్విట్టర్లో పెట్టి రేవంత్ అన్నను బలాంచిండోళ్ళు. అస్సలు నన్ను అడిగితే ఢిల్లీకి పోయి రేవంత్ అన్నను లెక్క పెట్టుకుంటుండో లేదో కానీ మన రామన్న అయితే రేవంత్ అన్న ఎప్పుడు పోతాడు, ఎప్పుడు వస్తాడు, ఇవన్నీ లెక్క పెట్టుకుంటా ఎప్పటికప్పుడు రాసుకుంటుండు కావచ్చు. అందుకే కదా గంత కరెక్ట్గా 50 అనుకుంటా ట్విట్టర్లో కూడా మరీ చెప్తాడు. 50 మట్ల ఢిల్లీకి పోయిన మనిషి రాష్ట్రానికి అయితే ఏం బతకరాలేడు, చెయ్యి పట్టోళ్ళను కలుతాండు, ఉత్త చేతులు తన వస్తాడు అని చెప్పేసి ఇక షార్జీలు దండు కానీ చెప్తుండు మన రామన్న. అసలైతే రేవంత్ అన్నకి తాపకు ఢిల్లీకి ఎందుకు పోయిందంటే చెయ్యి పార్టీ ఢిల్లీ పెద్ద లీడర్లు మీటింగ్ పెట్టిరట రాజ్యాంగం మీద. ఇక మీటింగ్ కోసమని రేవంత్ అన్న పోయి జరంతా స్పీచ్ ఇచ్చిండు. గిట్ల సంగతి సెంటర్ సర్కార్ వాళ్ళు రాజ్యాంగాన్ని పాటిస్తలేరు, విలువ లేకుండా చేస్తాండు అని చెప్పేసి ఉర్రిండు. आज भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी के नेतृत्व में संविधान खतरा में है, आरक्षण हटाने के लिए कोशिश कर रहा है. 11 साल से सोशल जस्टिस के बारे में केंद्र सरकार ने सोचे नहीं. इसीलिए ऐसे मौके पे आज लॉ डिपार्टमेंट वाले अभिषेक मनु सिंघवी जी के नेतृत्व में ये जो सम्मेलन लगाए, आगे रास्ता दिखाने के लिए इस देश में सोशल जस्टिस के लिए हम लोग एक कार्याचरण लेके आगे जाने के लिए हम लोग कोशिश कर रहे हैं. आज कांग्रेस पार्टी, ये राजनीतिक दलों के जितने भी पार्टी के नेता लोग हैं, ये बिगड़ा हुआ नेता लोग हैं. ये बिगड़ा हुए नेता लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी ने कोशिश कर रहा है. अगर सुने तो सुने, नहीं सुने तो 2-4 थप्पड़ मार के तो भी उन लोगों को रास्ते में लाने के लिए कांग्रेस पार्टी, कांग्रेस परिवार ने कोशिश करने वाले हैं. మొత్తానికి 20 అంటే 20 నెలలనే 50సారి ఢిల్లీకి పోయొచ్చి జల్దీనే సెంచరీ కొట్టేటట్టున్న మన రేవంత్ అన్నకు శాలువ కప్పి పెద్ద సన్మానం చేసి చిటికెలు కొడితే ఎట్లుంటుందని ఆలోచన చేస్తున్నట కారు పార్టోళ్ళు. ఇప్పుడు మన తెలంగాణ రాజకీయంలో ఏం నడుతుందని ఎవ్వరినన్ను అడుగుర్రి ఏం చెప్తారు? బీసీ. ఇప్పుడు ప్రతి పార్టీలు, పార్టీ లేనోళ్ళు, పార్టీలు పెడదామనే ఆలోచన ఉన్నోళ్ళు అందరు ఇప్పుడు బీసీ జెండా పట్టుకున్నారు. అంతెందుకు, బీజేపీ ఏమో శనివారం నాడు ధర్నా చేసింది, షెయి పార్టీ ఏమో పాదయాత్ర చేస్తుంది, బీఆర్ఎస్ కూడా ఏదో ధర్నా పెట్టుకున్నది. అయితే ఇక కవితక్కనైతేనేమో డైరెక్ట్ నిరాహార దీక్షనే పడుతుందట బీసీల కోసము. అసలు ఈ పార్టీల తనలాటేంది, కొట్లాటేంది, వాళ్ళ బాధ ఏంది, బీసీల మీదనే గింతగానం
ఏం బెంగ పెట్టుకునేది నాకు అర్థం కాలే. అట్లా షార్ట్ కట్ చెప్పుకుందాం నడుర్రిగా. ఫస్ట్ పువ్వుపాటి ధర్నా కాడికి పోదాం. బీసీలకు షెయ్యి పార్టీ బీఆర్ఎస్ పార్టీ దోకా చేస్తున్నాయి అనుకుంటా ఇందిరా పార్కుల ధర్నా కార్యం పెట్టిందోళ్ళ. ఈ పువ్వు పార్టీకి ఇక తెలంగాణ పెబ్బ రామచంద్రరావు సారు, సెంటర్ మినిస్టరు కిషన్ రెడ్డి సారు, ఎంపీ ఈటెల రాజేంద్రన్న ఇక వాళ్ళు వీళ్ళు వచ్చి బీసీలు ఎట్లెట్లా అన్యాయం అయిపోతుండ్రు, ఎట్లా వెన్నుపోటు కొడుతాండ్రు గవన్నీ చెప్పుకొచ్చిండ్రు కిషన్ రెడ్డి సారు. ఇక మన ఈటెల రాజేంద్రన్న అయితే అటు బీఆర్ఎస్ ను ఇటు షెయ్యి పార్టీని రెండు పార్టీలను గట్టిగా అరుచుకుంటోళ్ళు. రేవంత్ అన్న ఢిల్లీకి పోయి డ్రామాలు ఆడితే బీఆర్ఎస్ లీడర్లేమో ఈడ బీసీల కళ్ళ మట్టి కొట్టిందని గరమైండు. ఇక ఇంకొక దిక్కు షెయ్యి పార్టీ ఏమో పాదయాత్ర చేస్తాంది కదా, సంగారెడ్డిలో తిరుగుతుంది. బీసీలకు మేము మేలు చేసినాము, మేమే రిజర్వేషన్లు తెచ్చినాము, సెంటర్ వాళ్ళే మోసం చేస్తాను టామ్ చేసేందుకు ఊరూరో తిరుగుతాండ్రు. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ధర్నా పెడుతుందట. ఆగస్టు 8వ తేదీన కరీంనగర్లో బీసీ శంకారావం పేరుతోని బహిరంగ సభ పెట్టి ఇక ఉద్యమం చేస్తుందట బీసీల కోసము. ఆగ పార్టీల కథ గట్లుంటే ఇక మన జాగృతి కవితక్కనైతే బీఆర్ఎస్ నుంచి దూరంగా జరిగినప్పటి సంది బీసీ జెండా పట్టుకున్నది. రైలు రోకోలు ధర్నాలు చేస్తూనే ఉన్నది కదా. మొన్నటికి మొన్న బీసీ ఆర్డినెన్స్ తెస్తే సంబరాలు కూడా చేసింది అక్క. ఇక 4వ తారీఖు నాడు 2 రోజుల నిరాహార దీక్ష ఎత్తదట అక్క. అన్నం నీళ్లు ముట్టకుండా అసలైతే బీసీ ఉద్యమము చేద్దామనుకుంటున్న బీఆర్ఎస్కు ఈ షెయ్యి పార్టీ పువ్వు పార్టీల కంటే ఇంటి పోర ఎక్కువైతున్నట్టున్నది కదా. మొత్తానికి పార్టీలు పెట్టాలనుకునేటోళ్ళు పోటీలు వాడకుండా మరి బీసీతో పట్టిర్రు. పోలీస్ అంటేనే అమ్మో అని భయపడతాం. వాళ్ళు బండ మనుషులు కఠినంగా ఉంటారు, నవ్వరు, దిల్దార్గా ఉండరు అని అంటారు కదా. కానీ అందరు పోలీసులు గట్లుండరు. కొందరు ధూమ్ధామ్ కూడా చేస్తారు, దుమ్ము రేపుతారు, 3 స్టెప్పులు ఎత్తారు. ఇక గసంటి పోలీసుల కాడికే పోదాం నడుర్రి. అరే వా, ఏమన్నా డ్యాన్సులు చేస్తాను రా అసలు. ఇక కాలేజ్ పోరాల లెక్కనే ఎంజాయ్ చేస్తాను కదా. ఇంతకు వీళ్ళు ఎవరనుకుంటుర్రు, పోలీసులు అని. అవ్వంటే వరంగల్ జిల్లా పోలీసుల ఇక ఈడ 3 స్టెప్లు వేస్తున్నారు చూడు. ఈ సారు వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సారు. అరే వా, అందరికంటే కమిషనర్ సారే మత్తు డాన్స్ చేస్తాడు పొర్రి. అయితే వరంగల్ జిల్లా మమ్మూరులా ఉన్న 4వ బెటాలియన్ల తెలంగాణ పోలీస్ శాఖ డ్యూటీ మీటి కార్యం పెట్టుకున్నారు. ఇక పోటీలకు వరంగల్ పెద్ద పోలీస్ సార్లు వచ్చి కడమ డాన్సులు చేసిండోళ్ళు. ఇక సిపి సార్ డాన్స్ చేస్తా అంటే కడమ పోలీసులు ఊరుకుంటారా? సార్తో కలిసి గిట్ల స్టెప్పులు వేసిరోళ్ళు. కానీ ఏ మాటకు ఆ మాటనోళ్ళ పోలీసులు అంటే జర సీరియస్గా ఉంటారు అని అనుకుంటాం. కానీ ఇక వాళ్ళ దాంట్లో కూడా గిట్ల డాన్సర్లు యాక్టర్లు మంచిగానే ఉన్నారు. ఇక ఛాన్స్ దొరకాలే కానీ వాళ్ళ లోపల ఉన్న కళా పోషణల్ని గిట్ల బయట పడతారు. అవునా కాదా? ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ధరలేమో మండబట్టే నాగులో నాగన్న. పరిస్థితి ఇప్పుడు ఇట్లనే ఉన్నదోలా. లీటర్ నూనె తెస్తే 2 వారాలు కూడా వస్తలేదు. అందుకే ఇవాళ అగవకు ఏనన్నా ఇంట్లో సామాన్లు తీసుకొని రమ్మని మా మామను పంపిన. మరి పోయిందా లేదా అరుచుకుందాం బాండ్రి. అరే ఏం గోస్ వచ్చింది నాకు. ఆ దిల్లుగాడు ఆ భాగ్యలక్ష్మి ఇద్దరు వాడ మంచిగా నిమ్మలంగా ఏం పేయి గదలకుండా కూర్చొని నన్ను ఇంట్లో సామాను తీసుకురానికి పంపించిరా. ఎవడన్నా మొగోడు ఇక్కడ తిరుగుతున్నాడా ఇంట్లో సామాన్ల కోసం? అన్నా గిడ అగ్వకి ఇంట్లో సామాన్లు దొరుకుతాయంట కదా అన్న. ఒక घर पे के लिए सामान होना है क्या? गवे घर का अभी भी अरे वही सामान होना तुम्हारा? सामान होना सामान खाना पकाने के सामान। जाओ अंदर जाओ, गली में जाके राइट ले लो, राइट लेके स्ट्रेट जाओ. మా మామ నిజంగానే శబాషల్లా. నేను చెప్పినట్టే ఇంట్లో సామాన్ తీసుకోవడానికి పోతా అన్నాడు కదా. दुकान रहता वहाँ पे. సరే కానీ అన్నా ఇక్కడ పిల్లలు దొరుకుతారా అన్న? क्या बात कर रहे हो तू? पिल्लल मेरा पास कहीं को रहते रे.
అదే అన్న పిల్లలు దొరుకుతారా అంటున్నా. పిల్లలు సమస్య అయితే లేదా? అరే పిల్లలు నాతో ఎందుకు దొరుకుతారా? నాకు అర్థమవుతుందా దిగుతురు పిల్లలు బ్రోకర్ ఆరా నేను యా బాత్ కరేగా తూ ఇది ఎక్కడ కథరో పిల్ల కోసం అడగబట్టే. అరే పిల్లలు అడిగింది పెళ్లి చేసుకోనికి అయ్యా, నీకు సమస్య అయితే లేనట్టుంది. अच्छा शादी करने के लिए कैसे तुम? अरे पैसे अरे तू इधर आ, इधर आओ। कैसे बोलो मेरे को. अरे पूरा गाड़िया पूरा ऐसा हो गया तुम्हारा कौन दो तेरे लड़की कुमारा को अरे क्या बोलते भैया हिंदी में गंतक दग्गा बुनता मिलते ना ऐसा मिला ना मेरे को. मिलता अरे तुम्हारा को ये एज में कहाँ मिलता रे तुम्हारा को फालतू है जा रहे जाओ నువ్వేమన్నా చిట్టక్ మరి చెప్తున్నా. अरे अरे तुम्हारा एज क्या है तुम क्या रे ये एज में तुम्हारा बुड्ढे क्या मिलता बुड्ढे मिलता जाओ बुड्ढा मिलता जा रहे जाओ. నువ్వు పట్నంలో ఉన్నావు కాబట్టి ఏమంటలే, పల్లెటూరులు ఉంటే లేపు పడేస్తుంది. हाँ क्या बात कर रहे रे तुम चल గిదే గెలికి మరి వాసన చూసులంటే ఉత్తగా పోయేటోడు పిల్ల కోసం చెప్పుడు అవసరమా? మరి ఇక్కడోడో కాదో తెలియదు, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా పడమడికెళ్ళి వచ్చిండా మొత్తం అవులవులు ఉన్నాడు. జర్రసేపు అయితే ఆగం చేసేటోడు, ఆయనతో రాయన్ని ఎత్తేసేటోడు. ఆయన యోగిడో మేడం ఉంది అడుగుదాం. మేడం నమస్తే. నమస్తే మేడం ఇగో ఇక్కడ అగ్వకు ఇంట్లో సామాన్ ఎక్కడ దొరుకుతాయి మేడం? అదిగో ఆడ దొరుకుతాయి పో. ఏడా మేడము? ఇదిగో అక్కడ. ఆహా అట్లనా గాడనా? ఎట్లా పోవాలి ఆడికి? ఇటు నుంచి వెళ్ళు వచ్చేస్తుంది. మంచిది కానీ మేడం ఇక్కడ ఏమన్నా పిల్లలు ఇట్లా దొరుకుతారా మేడం? పిల్లలా? దేనికి? అరే పెళ్ళికి మేడము. పెళ్ళా? పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు. ఎందుకు ఇంత సిగ్గుపడుతున్నావు? పెళ్లి కొడుకు నేనే మేడము. నువ్వే పెళ్లి కొడుకు? ఏం చేస్తుంటావు? నేనా పొద్దుగాల లేస్తా 10 గంటలకు ఇట్లా పక్కలకే లేస్తా. ఇక మా ఊరు గుట్ట కింద కళ్ళు దుకాణం ఉంటుంది, ఇంత కలుబొట్టు తాగుతా. ఇక గంట సేపు అయినాక చాయ్ దుకాణం ఉంటుంది, అందులో డబ్బా రొట్టె ముంచుకొని 3 సార్లు తింటా. తిన్నాకనే మా ఇంటి వాళ్ళు అందరు చేనుకోతారు కదా మేడం, ఇక వాళ్ళందరూ చేనుకోయినాక మంచి సమయం చూసుకొని పోయి ఇక బొగాన్లు ఉన్న అన్నం అంతా తింటా. ఇక తిన్నాక మంచిగా బొందల గడ్డకు వచ్చి పడతా. ఇది ఇక నేను చేసే పని మేడము. ఇంత మంచి అలవాట్లు ఉంటే నీకు పిల్లని ఎవరిస్తారు? అరే గట్లంటవేంది మేడము, పెళ్లి పిల్లకు కూడా గివ్వే అలవాట్లు ఉండాలి. ఇవే అలవాట్లు ఉండాలా? పెళ్లి పిల్ల కూడా 10 గంటలకు లేవాలి, నా సరితో కలిసి తాగనీకే రావాలి. ఇద్దరం కలిసి మంచిగా దాన్ని ఏమంటారు షేరింగ్ లా ఒకటే కలిసి తాగితే అబ్బా ఏం మజా ఉంటుంది మేడము. అగో మామ ఇజ్జత్ మామనే తీసుకుంటాడు కదా. మీకు తెలియదు మేడము, మస్తు మజా ఉంటుంది తెలుసా? మజా ఉంటుందా? ఏం మజా ఉంటుంది? అరే మేడము వెనకటి సంధి మా తాత మా నాయనమ్మ ఒకటే కలసీసలో షేరింగ్ కొట్టిరు. మా అమ్మ మా నాయన ఇద్దరు ఒకటే కలసీసలో షేరింగ్ కొట్టిరు. ఇప్పుడు నేను కూడా మరి అలా తరతరాలను ఫాలో కావాలి కదా మేడం, అందుకే నేను కూడా ఒకటే దాంట్లో షేరింగ్ కొట్టాలనుకుంటున్నా. కానీ మేడం జర చూడు మేడం, పదం పెడితే పిల్లలు చూడు. ఇట్లా కూడా ఉంటుందా? అరే ఇట్లనే ఉంటుంది మేడం. ఈ పొద్దు రేపు జర్ర మీరు లెంకితిరి అనుకోండి, మీకు కలిసి ఉత్తమ ఓపిస్తా నేను. అదిగో ఇట్లా కాదు కానీ నీ సామాన్లు అక్కడ ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకోపోవయ్యా వెళ్ళు. ఈ మేడం కూడా తిట్టబట్టే కదా ఆఖరికి ఏం చేయాలి? అగోగో చూస్తారు కదలా నలుగుట్ల మా ఇజ్జత్ మొత్తం గంగలు కలుపుతాడు కదా. ఓ మామ ఏమైందయ్యా నీ పెళ్లి గోలా? అరే టిల్లిగా ఏం చేయాలరా మరి, ఊర్లో ఎవడు పిల్లనిస్తలేడు. ఇక పట్టణంలోనన్నా గంతకు దాకా బొంత దొరుకుతుందేమో అని చెప్పి లెంకుతున్నా. మరి ఎన్ని దినాలరా ఇంకా ఇట్లా? ఓ గట్లనా? అవును మామ, పెళ్లి మీద నీకెందుకు ఇప్పుడు ఆశ పుట్టింది? అరే ఇప్పుడు ఆశ ఎందుకు పుట్టింది అనుకుంటున్నావారా? ఈ ఎండిపోయిన ఎడారిలో ఇప్పుడు మొలకలు ఎందుకు వచ్చినాయి అనుకుంటున్నావారా? అరే లోకంలో చూస్తున్నావా, మొత్తం మహిళలకే 2500 పథకం మహిళలకే ఉన్నది. మళ్ళీ ఫ్రీ గ్యాస్ పథకం మహిళలకే ఉన్నది. ఇక కరెంటు అది ఉచిత కరెంటు ఉన్నది కదా, అది కూడా మహిళల పేరు మీదే ఉన్నది. ఫ్రీ బస్ ఉన్నది కదా, అది కూడా మహిళల పేర్ల మీదే ఉన్నది. అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొత్తం మహిళల పేర్ల మీదే పథకాలు ఉన్నాయి. రేపు పొద్దుగాల పింఛన్ కూడా వాళ్ళకే వస్తుంది. ఇగో మరి ఇన్ని పథకాలు ఉంటే మరి ఎట్లరా? అందుకే నేను ఈ ఆలోచన చేసిన, ఎవరు నన్ను ఒకరిని లగ్గం ఆడినమే అనుకో, ఆ పథకాలన్నీ ఆమెకు వస్తాయి. ఇక ఆమెకు వచ్చే పైసలతో మంచిగా ఇంత కలుపుడుదా ఇంత నిమ్మలంగా వండవచ్చురా. అమ్మా బాగానే హుషారున్నావు కదా మామ, మురిసింది చాలు కానీ ఇంట్లో సామాన్లు తీసుకురాపో, లేకపోతే బాధ్యతలు ఇచ్చి బర్రెలే కొడుతుంది. సామాన్లా నువ్వు ఇచ్చిన 200లల్లా 2 ఓంబత్తీలన్నీ వస్తాయిరా. ఎట్లున్నాయి ధరలు? అయినా నా పెళ్లి కోసం ఆలోచన చేసేటోడు ఎవ్వరు లేడురా. ఈ బ్యాచిలర్ కష్టాలు మీకు ఏం అర్థమైతే రా. నా ఎక్కడ పోవాలి గోసా? ఇప్పుడు ఆ దుఃఖం కోసం నేను ఎక్కడ లెంకాలి? తిరిగి ఇగో కాలు అన్నీ నొస్తూనే ఉన్నాయి, ఏం చేయాలి?
చూసిరు కదా మా మామలోళ్ళి పెళ్లి ముచ్చట పక్కకు పెడితే నిజంగానే ఇటు కూరగాయల ధరలు అటు ఇంట్లో సామాన్ల ధరలు ముట్టుకుంటే మండుతున్నాయి. గది మరి ముచ్చట. గివి ఎలాంటి ముచ్చట్లు మరి మళ్ళొక ముచ్చటతో మళ్ళగలుతా గప్పరగా చూస్తానుండ్రి ప్రైమ్ 9.